కాబట్టి బిపిన్ చంద్రపాల్ జాతీయ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ పర్యటన సందర్భంగా మచిలీపట్నంలో బందర్ నేషనల్ కాలేజ్, బందర్ జాతీయ కళాశాల. ఆ రోజుల్లో గుంటూరులో ఏసీ కాలేజీ లాగా ఆ జాతీయ కళాశాల ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి రాష్ట్ర రథసారథుల్ని చేసింది మొన్నటి వరకు. ఇప్పుడు చేస్తూనే ఉంది, కానీ అప్పుడు కాలేజీలు తక్కువ కదా, అక్కడొకటి అరకొర ఉండి. ఈ బందర్ నేషనల్ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్ ఎవరని అడిగారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్ కొంపెల్ల హనుమంతరావు. మొట్టమొదటి ప్రిన్సిపాల్ బందర్ జాతీయ కళాశాలకి కొంపెల్ల హనుమంతరావు. కొంపెల్ల హనుమంతరావు కొంచెం గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. కొంపెల్ల హనుమంతరావు బందర్ నేషనల్ కాలేజీకి మొదటి ప్రిన్సిపాల్. ఏర్పాటు చేసిన వారు మాత్రం బిపిన్ చంద్రపాల్. ఓకేనా నాన్న? మరి అసలు దీని వ్యవస్థాపకులని అడిగితే, బందర్ నేషనల్ కాలేజీ వ్యవస్థాపకులు అని అడిగితే ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. ఆయన బందర్ కోట్లోనే, గుంటూరుకు చెందిన కొండా వెంకటప్పయ్య బందర్ కోర్టులోనే ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన న్యాయాలయంలో అప్పుడప్పుడు అక్కడ పాఠాలు కూడా చెప్పేవాడు ఆయన, కొండా వెంకటప్పయ్య గారు. ఈ కొండా వెంకటప్పయ్య గారు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఏమంటాం దాన్ని మనం, ఈ బందర్ నేషనల్ కాలేజీకి వ్యవస్థాపకులు. అలానే మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ మీటింగ్కి అధ్యక్షులు కృష్ణమాచారి, పురాణం వెంకట సుబ్బయ్య. కృష్ణమాచారి మరియు పురాణం వెంకట సుబ్బయ్య. కృష్ణమాచారి, పురాణం వెంకట సుబ్బయ్య వీళ్ళిద్దరూ బందర్లో బిపిన్ చంద్రపాల్ మీటింగ్కి అధ్యక్షులు.